ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి రమేష్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. అధ్యక్షులు సభ కోఆర్డినేటర్ డాక్టర్ సోమయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా పశు వైద్యులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ వెట్ ఫార్మా చైర్మన్ చలమయ్య, డాక్టర్ కృష్ణమౌర్య, డాక్టర్ ప్రసాద్, జయప్రకాష్, అరుణ, చైతన్య, మాధవీలత, జయచంద్ర, వసంతరాయలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశు వైద్యులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది మన ఫంక్షన్, మనం ఒకరినొకరు గౌరవించుకునేది, మన డెడికేషన్ తగ్గిపోతుంది. పాపులేషన్ తగ్గిపోతే కూడా ఇన్స్టిట్యూషన్స్ తగ్గించేదాన్ని కూడా అలాంటప్పుడు మన ప్రొఫెషన్కే, మన ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం అయ్యే పరిస్థితి వస్తుంది. దీని గురించి మన సీనియర్స్ కానీ, అఫీషియల్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ అందరూ దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. తర్వాత మనం ఇంపార్టెన్స్ మన ఫిజికల్ వర్క్ కూడా ఇచ్చి మన ప్రొఫెషన్ ఒక టీమ్ ఈ ఇయర్ టీమ్ యానిమల్ హెల్త్ టేక్స్ టీమ్ అన్నట్టు ఒక టీం పరంగా మన ప్రొఫెషన్ ముందుకు తీసుకెళ్ళి ఫార్మర్ కమ్యూనిటీకి మనం మంచి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి మనకి మంచి స్కీమ్ ఉంది. యాక్సలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, సెక్సార్టెడ్ సెమని పేదోళ్ళ ఉత్పత్తి పథకం. దానిని మనం అమలు చేస్తే మనం కోరుకునే దాన్ని సాధించవచ్చు. దాని వైపు మన అందరం పనిచేయాలని అందరికీ తెలియజేస్తూ నేను 2001 చేరాను డిపార్ట్మెంట్లో. అప్పుడు ఫస్ట్లో బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాడు. అంటే మాకు తెలిసేది కదా అసలు ఏంటంటే ఓల్డ్ వెంటనే అనేది మాకు తెలిసేది కదా. అంటే వచ్చేవాళ్ళం ఓల్డ్ రెగ్యులేటర్ వచ్చేవాళ్ళం, జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే బ్లడ్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత బాగా నాకు తెలుస్తుంది అంటే ఏంటి డబ్ల్యూడెడ్ ఏంటి అనేది కూడా తెలుసుకొని తర్వాత ఈ విధంగా మనం సంవత్సరంలో ఒకసారి అందరితో కలిస్తే బాగుంటుంది, ఫ్యామిలీస్తో కలిస్తే బాగుంటుంది, చర్చలు పెట్టి పెడితే బాగుంటుంది, అలాగే చిన్నపిల్లలతో స్పోర్ట్స్ పెడితే బాగుంటుంది. ఈ రకరకాలుగా ఆలోచన పరంగా 2007 సంవత్సరంలో స్పోర్ట్స్ మీట్ పెట్టడం. అప్పుడు డాక్టర్ వసంతరాయలు, డాక్టర్ సోమయ్య గారు, ఇంకా సీనియర్స్ డాక్టర్ కృష్ణమౌర్య గారు, వీళ్ళంతా ఆధ్వర్యంలో ఇంకా గవర్నమెంట్ సంఘం కావచ్చు, చాలా సీనియర్స్ వాళ్ళ సలహా సలహా నుంచి ఈ యొక్క కల్చరల్ మీట్ కావచ్చు, స్పోర్ట్స్ మీట్ కావచ్చు స్టార్ట్ అయింది. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పటి నుంచి పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న వెటనరీయన్స్ అందరూ ప్రపంచం యొక్క పర్యావరణానికి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నారు. దీనికి ప్రచారం లేదా గుర్తింపు పొందడానికి మేము 2000 సంవత్సరం నుంచి ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణలో భాగంగా మేము మా కుటుంబాలు ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసము చివరి శనివారము ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని పెట్టుకుంటాము. అలాగే ఈ సంవత్సరము కూడా ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవానికి ఒక థీమ్ ఇవ్వటం జరిగింది ప్రపంచం మొత్తము. ఆ థీము యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్. ఈ యానిమల్ యొక్క హెల్త్ని కాపాడటంలో అందరము కలిసి వెటనరీ డాక్టర్లు, ప్రొఫెసర్స్, రీసెర్చ్ చేసేవారు, లేబొరేటరీ వాళ్ళు, ఫార్మాస్యూటికల్స్ వీరందరము కలిసి, అలాగే పారా వెటనరీయన్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, మా పనితో పనిచేసే మినిస్ట్రియల్ స్టాఫ్ అందరము కలిసి ఒక టీమ్గా ఈ యొక్క యానిమల్ హెల్త్కి మేము అందరము కృషి చేయడానికి యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్గా మేము పనిచేస్తున్నాము. ఈ టీంని నిజంగా అమలు చేయడానికి, ఈ యొక్క ఉత్సాహాన్ని నింపడానికి ఈ యొక్క మనము ఈ సంవత్సరంలో బిగినింగ్లో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో మేము ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవము నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేమందరం కూడా స్పోర్ట్స్ మీట్ని నిర్వహించుకుని పిల్లలు, కుటుంబ సభ్యులు, డాక్టర్స్,
చివరికి 60 సంవత్సరాల్లో ఉన్న మా జాయింట్ డైరెక్టర్ గారు మేమందరం కూడా గేమ్స్లో, స్పోర్ట్స్లో, రన్నింగ్ రేసులో, వాకింగ్లో వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి వాటికి సంబంధించిన బహుమతులు తీసుకుని ఈరోజు ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ తదుపరి చాలా మానవాళికి ఉపయోగకరమైన పని రక్తదానము. ఆ రక్తదానము చేయడానికి మేమందరం కూడా మా వెటనరీ ఫ్యామిలీ అందరం కూడా ఈరోజు ఒక 100 మంది రక్తదానం చేయడానికి మేము ఇక్కడ నిర్ణయించుకుని రెడ్ క్రాస్ ద్వారా వారిని పిలిపించుకొని ఇక్కడ మేము ఈ యొక్క రక్తదానం కూడా చేసాము. దాంతోపాటు మాకు ఈరోజు మేమందరము చాలా హ్యాపీగా ఉండటానికి, మా శాఖ బాగా అభివృద్ధి చెందడానికి సీనియర్ వెటనరీయన్స్ చాలా ప్రధానము. అలాంటి సీనియర్ వెటనరీయన్స్గా ఉండవని ప్రతి సంవత్సరము ఒక 4-5 సీనియర్ వెటనరీ అసిస్టెంట్స్, వెటనరీ డాక్టర్లుగా ఉండి వాళ్ళు వెటనరీస్ రిటైర్ అయిన వాళ్ళని వారి యొక్క రికమెండేషన్ ప్రకారం, అంటే వారి యొక్క అసోసియేషన్ ఉంది రిటైర్ అయిన వాళ్ళు ఒక 4 మాకు ఇస్తారు. వారిని సేవల్ని ఇక్కడ ప్రశంసిస్తూ వారికి సన్మానం చేయడం కూడా చేస్తాము. ఆ తర్వాత మేమందరం కూడా పిల్లలము అందరం కూడా ప్రత్యేకంగా వేరే వాళ్ళని, ఈ యాంకర్స్ని వీళ్ళని కాకుండా మేమే యాంకరింగ్ చేసుకుంటూ చక్కగా మా పిల్లలు మేము సంతోషంగా ఇక్కడ డ్యాన్సులు, పాటలు అన్నీ కూడా చేసుకుని మేము ఇక్కడ ఒక కల్చరల్ మీట్ని ఈ యొక్క బడలికి పోగొట్టుకోవడానికి, ఒక ఉత్సాహాన్ని నింపుకోవడానికి అలా చేస్తాము. స్పోర్ట్స్ మీట్ కూడా అదే ఉద్దేశంతో శారీరకంగా బాగా దృఢంగా ఉండటానికి. శారీరకంగా ఎవరైనా దృఢంగా ఉంటారో వారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. అలా బాగా పనిచేయటండి. ఇదంతా కూడా మా యొక్క ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఏదైతే లైఫ్ స్టాక్ ద్వారా రావాల్సిన జీడిపి మేమందరం కృషి చేస్తున్న లైఫ్ స్టాక్ ద్వారా ఈ దేశంలో 34% జీడిపి వస్తుంది. అది చాలా గర్వించదగ్గము. దాన్ని ఇంకా పెంచడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ని పెట్టి ప్రతి వెటనరీయన్ని కూడా, ప్రతి డాక్టర్ని కూడా ఈ యొక్క లైఫ్ స్టాక్ ప్రోడక్ట్ యొక్క విలువ పెంచాలి, మీట్, మిల్క్, ఎగ్ యొక్క పెంచాలి, దాని ద్వారా ఆదాయం పెంచాలి, జీడిపి పెంచాలి. అలాగే ప్రాన్ కల్చర్ కూడా చాలా బాగా అభివృద్ధి అవుతుంది. అది కూడా యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ మా శాఖలో భాగం కాబట్టి ఈరోజు ఈ లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా దేశంలోనూ రాష్ట్రంలోనూ జీడిపిని పెంచుకునే అవకాశము మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చే సూచనల మేరకు ఆ ప్లాన్ ప్రకారం విజన్ 2047 ప్లాన్ చేసుకుని మేము పనిచేయడానికి ఉన్నాము. దానికి మేమందరం కూడా ఈరోజు ఉత్సాహాన్ని నింపుకోవడానికి మేమందరం కుటుంబాలతో కలిసి వెటనరీ డాక్టర్స్ అందరం కూడా ఇక్కడ తర్వాత మా సిబ్బందిని, పారా స్టాఫ్ని అందరినీ కూడా ఇక్కడ పిలుచుకుని సంతోషంగా చేసుకుంటూ అందరం భాగస్వామ్యం అవుతుంది. దీనికి సహకరించిన అందరికీ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. అందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము వరల్డ్ వెటర్నరీ డే ఎవ్రీ ఇయర్ 4th సాటర్డే మేము జరుపుకుంటాము. దానిలో భాగంగా మేము కొన్ని ఈవెంట్స్ కూడా మేము కలెక్ట్ చేసాము. అట్లాగనే కొన్ని ఈవెంట్స్, స్పోర్ట్స్, వాటిలో భాగంగానే ఇవాళ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాము, కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము చేసుకున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వరల్డ్ వెటర్నరీ డేలో మా ప్రొఫెషన్ యొక్క గొప్పతనము మేము చెప్పుకునే రోజు ఇది. మేము చేస్తున్న సేవలు పబ్లిక్కి అవేర్నెస్, తర్వాత ఈ మూగజీవాలకి మేము చేస్తున్న సేవలు, వాటి రక్షణ గురించి చెప్పుకునే రోజు ఇది. కాబట్టి ఈ సందర్భంగా మాకు కొంతమంది స్పాన్సర్ చేసి సహకరించారు. అదేవిధంగా మా జిల్లా పశు వైద్యాధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ వరల్డ్ వెటర్నరీ డే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అందువలన ఎందుకంటే ఈ మా పశు వైద్యాధికారులందరికీ ఒక జిల్లా పశు వైద్యాధికారిగా నేను వాళ్ళందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా నెల్లూరు జిల్లాలో జేడీ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రపంచ పశు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఫ్యామిలీస్ కలిపి, అంటే డాక్టర్లంతా బాగా స్ట్రెస్లో ఉంటారు కదా, ఆ విధంగా సంవత్సరంలో ఒకసారి సంవత్సరం శాఖ తరఫున ప్లస్ వరల్డ్ వెటర్నరీ డే కావచ్చు, ఈ విధంగా చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి సహకరించినటువంటి అందరూ సహకరించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో మా యొక్క డిపార్ట్మెంట్ పట్ల ఎక్కువ అవగాహన కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పశువుల ఆరోగ్యం కావచ్చు, జూనోసిస్ ఇందాక సార్ చెప్పారు కదా, సీనియర్స్ చెప్పారు,
ఈ జూనోటిక్స్ డిసీజెస్ కంట్రోల్ చేయడం కావచ్చు, ఇంకా మిగతా అన్ని యాక్టివిటీస్ అంటే మా పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల యాక్టివిటీస్లో ఆరోగ్యం కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా మానవాళికి మన మనుషులకు సంబంధించినటువంటి ఈ యొక్క మీట్, ఎగ్ వీటికి సంబంధించినటువంటి కావచ్చు, వీటి గురించి అవేర్నెస్ ఎలా చేయడం, డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా సంవత్సరం ఒకసారి నెల ప్రతి సంవత్సరం ఏప్రిల్ లాస్ట్ శనివారం వస్తుంది. కాబట్టి ఈ యొక్క పశు సంబంధించిన శాఖ తరఫున ఓల్డ్ వెటర్నరీకి సహకరించిన అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.